సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. 2014, 19, 24 ఎలక్షన్స్లో అసలు ఎన్టీఆర్ గారు పార్టీ తరఫున ఎటువంటి ప్రచారం చేయలేదు, ఆయనకు పార్టీకి సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడడం చూసినాం. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది సార్. దీనిపైన వైసీపీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు వాళ్ళ ఉద్దేశంతో. అలాగే ఆయన లోకేష్ గారికి టీడీపీ పార్టీ బాధ్యతలు అప్పగించాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే ఇది అవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం కూడా చూస్తున్నాం సార్. ఆయన మాటలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేశాడు, తెలుగుదేశం పార్టీని గెలిపించండి అని. ఆ సందర్భంగా ఆయన యాక్సిడెంట్కి గురయ్యాడు, హాస్పిటలైజ్ అయ్యాడు, కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశాడు. తర్వాత అది పరిస్థితి. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనకు సంబంధం లేదు. ఆయనకే కాదు, ఆయన తండ్రి హరికృష్ణ కూడా దూరంగానే ఉన్నాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా వీళ్ళకి సరైనటువంటి ఇన్విటేషన్లు లేవు. అయినప్పటికీ వెళ్ళి హాజరై వచ్చారు. కళ్యాణ్ రామ్, హరికృష్ణ వీళ్ళందరూ కలిసి దూరం నుంచి చూసి ఆనందించి వచ్చేసారు తప్ప ఇన్వాల్వ్ అవ్వలేదు ప్రోగ్రాంలో. హరికృష్ణ కుటుంబాన్ని కొంచెం దూరంగా పెట్టాడు చంద్రబాబు అనేది ఆ రోజుల్లో అందరూ మాట్లాడుకున్నటువంటి విషయమే, అందరికీ తెలిసిన వ్యవహారమే. ఎన్టీఆర్ వివాహం చేసుకుంది కూడా, అంటే జూనియర్ ఎన్టీఆర్ వివాహం చేసుకున్నది కూడా చంద్రబాబు బంధువునే. ఆ అమ్మాయి చంద్రబాబు గారి మేనకోడలు కుమార్తె. మేనకోడలే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారే ఆయన దగ్గరే పెరిగింది. ఆయనే వివాహం చేశాడు. ఆ పుట్టిన కూతురుని ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఇది కూడా అందరికీ తెలుసు. నారిని శ్రీనివాసరావు గారు కూతురు అమ్మాయి. నారిని శ్రీనివాస్ కూడా చంద్రబాబుతో చాలా కాలం ట్రావెల్ అయ్యి, అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, అప్పారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబుతోనూ ట్రావెల్ అయ్యి తర్వాత డిఫర్ అయ్యి ఆయన 2009 ఎన్నికల్లోనే గుంటూరు ఎంపీ టికెట్ ఆశించాడు, టీడీపీ నుంచి ఇవ్వలేదు. అక్కడి నుంచి చిన్న డివిజన్ మొదలై చివరికి ఫైనల్గా ఆయన వైఎస్ఆర్సీపీ వైపు కదిలి చంద్రబాబుని బహిరంగ వేదికల మీదే తిట్టి ఒక గందరగోళం క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ అలా న్యూట్రల్గా ఉండిపోయాడు. ప్రోగా కానీ వ్యతిరేకంగా కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. పార్టీ వ్యవహారాలకి, కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. వచ్చిన ప్రతి సందర్భంలోనూ, ఒకవేళ అతను ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలోనూ నీకు సంబంధం లేదు, నువ్వు దూరంగానే ఉండు అని మాట్లాడారు వీళ్ళు. ఏది, వాళ్ళ కుటుంబము పార్టీ మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా ఆయన తిట్టారు కదా మైకుల ముందుకు వచ్చి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన చాలా సాఫ్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో వీళ్ళందరూ పేజీలు రాసిందే అతను ఒక పేజీలో రాసి ఇచ్చాడు. ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకోవాలి, ఎన్టీఆర్ పేరు తీసేసినందువలన ఆయన ఖ్యాతికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వనగూడేది కూడా ఏమీ లేదు, కాబట్టి అనవసరంగా ఎందుకు ఈ రాద్ధాంతం, ప్రభుత్వం సముచితంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నాడు. అంతవరకే. అదేం తప్పు కాదు, అది చాలా జెన్యూన్గా సెన్సిబుల్ స్టేట్మెంట్ అది. దాన్ని అదేదో ఆయన జగన్కి అనుకూలంగా మాట్లాడాడని వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు తిట్టారు కదా ఆయన్ని. సో తిట్టే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ఆయనకు ఒక రిలేషన్ ఉంది ఎన్టీఆర్తో, సీనియర్ ఎన్టీఆర్తో. ఆ రిలేషన్ మేరకు ఆయన స్పందించాడు, అంతవరకే. మీరు చెప్పిన స్క్రిప్టే చెప్పాలని చెప్పి బుల్డోజ్ చేయటం కదా అది టీడీపీ తప్పు. అదే తప్పు ఇప్పుడు బుద్ధా వెంకన్న చేస్తున్నాడు. అతనికి పార్టీతో సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది నువ్వు కాదు కదా, అతను చెప్తాడు కదా, నువ్వెవరు డిక్లేర్ చేయటానికి? అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఎన్టీఆర్కి ఏదో అన్యాయం జరిగిపోతుందని వాళ్ళెందుకు బాధపడటం? ఇప్పుడు కొడాలి నాని, ఇతను వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ అలాగే మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళకి అతనితో ఫ్రెండ్షిప్ ఉంది, ఆయనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది కొడాలి నానికి.
ఈయన ప్రతి సమ్మర్ హాలిడేస్కి గుడివాడ వెళ్ళేవాడు, వాళ్ళతో కలిసి తిరిగేవాడు. సో ఆ సంబంధాల రీత్యా వంశీ మాట్లాడితే మాట్లాడొచ్చు కాక, వంశీ కానీ నాని కానీ. నిజానికి నానికే క్లోజ్ ఫ్రెండ్ ఈయన, వంశీ తర్వాత వచ్చి యాడ్ అయినవాడు. గుడివాడలో ఈయనతో చిన్నప్పుడు ట్రావెల్ అయింది నానియే, వంశీ కాదు. వంశీ తర్వాత వచ్చి వీళ్ళతో కలిశాడు ఒక ప్రొడ్యూసర్గా. ప్రొడక్షన్ సైడ్ మాత్రమే వీళ్ళు కలిసి ట్రావెల్ అయ్యారు, అంతవరకే. తర్వాత వీళ్ళు కృష్ణా జిల్లా వరకు కొడాలి మూవీస్ అని ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ పెట్టి ఎన్టీఆర్ సినిమాలన్నీ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అలా ఒక వ్యాపారం చేసే ప్రయత్నం కూడా చేశారు ఇతని ఇమేజ్ మీద. ఈ ట్రావెల్ ఉంది వాళ్ళకి. సో దాని నుంచి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వచ్చేస్తుంది టీడీపీ, లోకేష్ నాయకుడు కాదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి రియాక్షన్గా ఈయన మాట్లాడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి, ఈయన అగ్రెసివ్గా ఎన్టీఆర్కి పార్టీకి సంబంధం లేదు, అతన్ని దూరంగా ఏంటండి, లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పచెప్తూ ఒక బహిరంగ ప్రకటన చంద్రబాబు చేయాలి అనేది డిమాండ్ చేసుకోమనండి. ఇప్పుడు ఆల్రెడీ అతని చేతుల్లోనే ఉన్నాయి కదా పగ్గాలు, కొత్తగా అతని చేతుల్లో పెట్టేదేముంది. పార్టీలో ఆయనకు తెలియకుండా ఆయన అంగీకరించకుండా ఎవరికి టికెట్లు కూడా ఇవ్వలేదు కదా మొన్న. కాకపోతే రాష్ట్రవ్యాప్త ప్రచారము అనేటువంటి కార్యక్రమానికి దూరంగా ఉండిపోయాడు తను. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. తనెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, తను ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అనవసరమైన క్రిటిసిజం వస్తుంది కాబట్టి తను దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండి తన నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితమై వ్యవహరించాడు తప్ప గతంలో లాగా సర్వం సహా తనే అయి వ్యవహరించడం అనే దానికి దూరంగా ఉన్నాడు లోకేష్. దీనికి ఒక కారణం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం, బీజేపీని రంగంలోకి తీసుకురావటం, చంద్రబాబు అరెస్టు కావటం, ఈ 3 సంఘటనలు అతనికి ఇబ్బందికరంగా కనిపించాయి. ఈ ఇబ్బందులు కలిగించిన వాళ్ళు ఆయన దృష్టిలో 2 విలన్స్, ఒకడు జగను, 2 పవన్ లోకేష్ కోణంలో. ఎందుకంటే ఈ అరెస్టు జరగకుండా సాఫ్ట్గా ఎన్నికలు జరిగి తెలుగుదేశం గెలిచుంటే తను సీఎం అభ్యర్థి తను, అది చెడగొట్టారు వీళ్ళు అని అరెస్ట్ చేయడం ద్వారా ఒక పార్టీకి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని వినియోగించుకుని ఇతను ఎంటర్ అయ్యి మద్దతు ప్రకటించడం ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసులు గెలుచుకొని పవన్ కళ్యాణ్ అనేవాడు ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదిగిపోయి ఉన్నాడు. దాంతో ఒకవేళ ఇప్పుడు కూటమి గెలిచిన లోకేష్ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించలేని పరిస్థితి చంద్రబాబుది. అయితే చంద్రబాబు అవ్వాలి, లేదు నేను కాకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి. అటువంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి పెట్టారు అక్కడ. ఆ క్రియేట్ చేసిన వాళ్ళు జగను, పవన్ అనే ఆయన నమ్మకం. ఆ చిరాకు ఉంది ఆయనకి. ఆ చిరాకుతో ఆయన ఆ మధ్య నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయన అడగండి అన్నాడు. ఎవరిని, చంద్రబాబుని అడగమని. అంత చిరాకుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ చిరాకులో ఉండగా, ఆ చిరాకు కారణంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈసారి రాష్ట్రవ్యాప్త ప్రచారానికి దూరంగా ఉన్నాడు ఆయన. తన నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితమై ఉన్నాడు. చాలా తక్కువ సభల్లో మాట్లాడాడు ఆయన. అది కూడా పవన్ కళ్యాణ్ని అన్నా అని సంబోధిస్తూ మాట్లాడాడు ప్రతి వేదిక, కలిసి ఉన్న ప్రతి వేదిక మీద. అది కూడా తక్కువే, 3-4 మీటింగ్స్ కంటే వాళ్ళు కలిసి పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. ఇది లోకేష్ కండిషన్. ఇప్పుడు లోకేష్ని ప్రమోట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇతనికి ప్రమాదం ఉందని, అంటే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు గారి వయసు అయిపోతుంది, పార్టీ ఇబ్బందుల్లో పడిపోతుంది, లోకేష్ సమర్థవంతమైన నాయకుడు కాదు అనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నారు. ఎన్టీఆరే దిక్కు ఈ పార్టీకి. ఈ పార్టీని ఏదో ఒక రోజు ఆదుకుని నిలబెట్టగలిగిన వాడు ఎన్టీఆరే అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం నారా కుటుంబానికి ఉంది. నారా కుటుంబంతో పాటు నారా కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళకు ఉంది. అందుకని వీళ్ళందరూ పని కట్టుకుని బుద్ధా వెంకన్న అండుకో ఎన్టీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతనికి పార్టీతో సంబంధం ఏముంది అని. సంబంధం లేదు, ఉందని ఆయన అంటలేదు కదా, మీరెందుకు ఇప్పుడు కొత్తగా?
ఉంది నాకేదో కావాలి అని ఎన్టీఆర్ వచ్చి ఏ రోజున వీళ్ళని అడగలేదు. ఆయన అన్ని కార్యక్రమాలకి దూరంగానే ఉంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.